Daily. Taste the Daily. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భేటీ కానున్నారు. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్నటువంటి ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సదస్సుకు అనుబంధంగా మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల నేతలు మొదటిసారి భేటీ అవనున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్ వ్యాఖ్యలు, భారత్ పై టారిఫ్ల వేళ ఈ భేటీ జరుగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది. ట్రంప్ అక్టోబర్లో మలేషియాకు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రధాని ఇబ్రహీం ఇటీవల పేర్కొన్నారు. ఇక ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వాలనుకుంటున్నట్టు ట్రంప్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ భేటీపై ఇంకా అమెరికా, భారత ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రైట్, మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, మోదీ ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఏషియన్ శిఖరాగ్ర సమావేశాల వేదికగా అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇదే గనక జరిగితే రెండు దేశాల మధ్య ట్రేడ్ పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగే ఛాన్స్ ఉందనుకోవచ్చా? గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఓవరాల్ గా మనం గత కొన్ని నెలలుగా, ఇంచుమించు 6 నెలలుగా నుంచి అబ్జర్వ్ చేస్తే టారిఫ్ల యొక్క భయాలు, ఇండియా యుఎస్ మధ్య ఒక అంటే రిలేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత అఫీషియల్ గా నరేంద్ర మోడీ గాని ట్రంప్ గాని కలవడం జరగలేదు. ఆ తర్వాత బ్రిక్స్ సమావేశాలు జరిగినా కూడా అక్కడ దీనికి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. కానీ నెక్స్ట్ ముఖ్యంగా ప్రజెంట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ లో మలేషియాకు వచ్చే అవకాశం ఉందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలనుకున్నట్లు ట్రంప్ తనకు ఫోన్ చేసి చెప్పడం. సో ట్రంప్ తనకు ఫోన్ చేసి చెప్పారనేది అంటే భేటీ గురించి అవుతుందనేది ఖచ్చితంగా అఫీషియల్ నోట్స్ అయితే రాలేదు. కాకపోతే మలేషియాకి వచ్చే అవకాశం ఉందనేది చెప్పడం జరుగుతుంది. సో మోడీ ఆ సమావేశం కూడా వెళ్ళడం జరుగుతుంది. మోడీ ట్రంప్ యొక్క సమావేశం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా టారిఫ్ల విషయంపై అయితే రష్యాతోని అంటే మోడీ గాని ఇండియా గాని తనకు సన్నిహితులే, కానీ రష్యాతోని చెమురు డీల్స్ పెట్టుకున్నందుకే తాను ఈ విధంగా టారిఫ్లు వేయడం జరుగుతుందనేది ఒక విషయం చెప్పడం అయితే స్పష్టం చేశారు. సో ఆఫ్టర్ ఆపరేషన్ సింధూరు టారిఫ్ల యొక్క 100% టారిఫ్లు తర్వాత ట్రంప్ అండ్ మోడీ భేటీ అనేది ఈ శిఖరాగ్ర సమావేశంలో జరగడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే కాకపోతే వైట్ హౌస్ వర్గాల నుంచి కానీ మన ప్రధానమంత్రి వర్గాలు అఫీషియల్ నోట్స్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. ఖచ్చితంగా కలిసే అవకాశం ఉందని అయితే చాలా మంది చెప్పడం జరుగుతుంది. అండ్ త్వరలో నరేంద్ర మోడీ కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ తో కలవనున్నట్లయితే వార్తలు గట్టిగా వస్తున్నాయి. అక్టోబర్ లో మలేషియా వేదిక జరగనున్న ఏషియన్ శిఖరాగ్ర సమావేశం అనేది పెద్ద వేదిక జరగనుంది. ఈ వేదిక అయితే ట్రంప్ అండ్ వేదిక కంటే ఎక్కువ, శిఖరాగ్ర సమావేశం కంటే ఎక్కువగా ఈ ట్రంప్ అండ్ మోడీ యొక్క సమావేశం గురించి ఎక్కువగా వార్తలు రావడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ భేటీ సక్సెస్ఫుల్ అయ్యి అన్ని అనుకున్నట్లు డీల్స్, ట్రేడ్ డీల్స్ అయితే ట్రేడ్ టారిఫ్ డీల్స్ కరెక్ట్ గా జరిగితే మాత్రం మనకు 100% టారిఫ్లు అయితే పోతుంది. ఇంచుమించు ఓన్లీ 25% మాత్రమే టారిఫ్లు పడే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. అండ్ ఇంతకు ముందు మనకు చెప్పుకున్నట్టే మోడీ అయితే మన స్నేహితుడే. రష్యా నుంచి అధిక స్థాయిలో చెమురు కొనుగోలు చేస్తున్నందుకు కారణంగానే ట్రంప్ భారత్ పై టారిఫ్లు విధించిన సంగతి అయితే మనకు తెలిసిందే. మొన్న షాంఘైలో అంటే షాంఘై సహకార సంస్థ అంటే షాంఘైలో జరిగిన సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అందరూ భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీ తర్వాత కూడా ట్రంప్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చైనా యొక్క విష వలయంలో అయితే, చీకటి వలయంలో అయితే ఇండియా చిక్కుకుందనేది చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు. అనంతరం కొన్ని గంటల్లోనే మళ్ళా తన వైఖరిని కానీ తన వర్డ్స్ కానీ వెనక్కి తీసుకొని భారత్ అమెరికా మధ్య అయితే మంచి సంబంధం ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోడీని బాగా ప్రశంసలతో ముంచెత్తడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. ముఖ్యంగా ప్రధాని మోడీ సన్నిహితుడే అయినా రష్యా నుంచి చమురు కొనుగోలు వల్లనే అధిక సుంకాలు విధిస్తున్నట్లయితే స్పష్టం చేయడం జరిగింది. సో ఇది కాకుండా మళ్ళీ నవంబర్ లో కూడా స్క్వాడ్ సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో కూడా
ఆ సమావేశాల కంటే ముందు ఈ సమావేశాలు జరగడం కూడా అంటే అయితే రవిప్రసాద్, ట్రంప్ ఎప్పుడు చూసినా కూడా అన్ప్రిడిక్టబుల్ అనే చెప్పవచ్చు. ఒక ప్రకటనకి మరో ప్రకటనకి ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి సిచ్యువేషన్స్. ఒక పక్క మోదీని ఫ్రెండ్ అంటూనే ఇండియా మీద విధిస్తున్నటువంటి టారిఫ్స్ కావచ్చు, తీసుకున్న యాక్షన్స్ కావచ్చు, అన్ని మనం చూస్తున్నాం. ఏంటి కొంత మోదీ ట్రంప్ భేటీ తర్వాత అయినా ఇలాంటి ఏమైనా కొంత తగ్గే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా, లేదంటే ట్రంప్ వైఖరి అట్లానే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా ఇండియా విషయం? ఖచ్చితంగా శివ, ఓన్లీ మన ఇండియా మీదే కాదు, వివిధ అంటే గ్లోబల్ వైజ్ అన్ని దేశాల మీద తన వైఖరిని అయితే ఒక బిల్స్ కానీ పెట్టే అంటే కొత్త సంస్కరణలు తీసుకురావడంలో కానీ ఈ రోజు ఓకే చేసి మళ్ళీ రేపు క్యాన్సిల్ చేయడం అయితే చాలా జరగడం జరిగింది. ఈవెన్ ఇలాన్ మస్క్, తన గెలుపు కారణమైన ఇలాన్ మస్క్ ను కూడా కొన్నిసార్లు దగ్గర తీసుకుంటాడు, మళ్ళీ తన్నే దూరం పెట్టడం జరుగుతుంది. సో ఇలాన్ మస్క్ సంబంధించిన స్నేహితుల పైన కూడా కేసులు వేయించడం, వైఖరి అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. అమెరికా వైట్ హౌస్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అక్కడ సంబంధించిన కోర్టులు కూడా కొన్ని నోటీసులు కూడా ట్రంప్ కు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధమైన వైఖరి అయితే ట్రంప్ కు స్టార్టింగ్ నుంచి ఉందని చెప్పాలి. సో మన ఇండియా విషయానికి వస్తే కూడా అంటే టారిఫ్లు ఒకసారి ఉంటాయని ఒకసారి ఉండవని అయితే చెప్పడం జరుగుతుంది. సో దీని వల్ల అయితే అంటే వాళ్ళు ముఖ్యంగా ట్రంప్ చెప్పిందంటే వ్యవసాయ సంబంధిత వాటిపైన కూడా మాకు కొన్ని హక్కులు ఇవ్వాలని కోరడం. కాకపోతే ఇండియా ఏంటంటే ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. సో మెయిన్ వ్యవసాయ ఆధారిత దేశం పైన మొత్తం అధికారం వాళ్ళకి ఇస్తే మాత్రం మన ఇండియా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ లోకల్ వైజ్ కూడా గవర్నమెంట్ కి అయితే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రూల్స్ కి అయితే ఒప్పుకోమని వ్యవసాయానికి సంబంధించి మోడీ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ప్లస్ చెమ్మరు అంటే రష్యాతో చెమ్మరు కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం కూడా అమెరికాకు ఇష్టం లేదు, ముఖ్యంగా ట్రంప్ ఇష్టం లేదు. ఆ విషయాన్ని కూడా మన గవర్నమెంట్ స్పష్టం చేయడం జరిగింది. ఎవరు ఏది చెప్పినా రష్యా నుంచి చెమ్మరు కొనుగోలు అయితే ఆపది లేదని అయితే ప్రజెంట్ అంటే ఖచ్చితంగా అఫీషియల్ నోట్ కూడా వెలువరించడం జరిగింది. సో దాని తర్వాతనే ట్రంప్ కు అంటే అంటే వీళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకుంటలేరు అనే ఒక కోపంతోనే రివెంజ్ టారిఫ్ అనొచ్చు, మనకు 100% టారిఫ్లు అయితే వేయడం మనం అబ్జర్వ్ చేస్తాం. దానివల్ల అయితే చాలా టెక్స్టైల్ సంబంధించి కానీ తర్వాత మిగతా FMCG సంబంధించి కానీ చాలా సెక్టార్లు అయితే మనం నష్టపోవడం అయితే అబ్జర్వ్ చేస్తాం. సో ప్రజెంట్ అంటే ఈ సమ్మిట్ తోని మలేషియాలో జరిగే సమ్మిట్ తోని అయితే ఒక ఇద్దరు అంటే ఫైనల్ గా అధికారికంగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ డీల్స్ కానీ, ట్రేడ్ టాక్స్ కానీ, ట్రేడ్ అంటే మనకి వేసే టారిఫ్ల పైన అయితే ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత స్క్వాడ్ సమావేశాలు ఉన్నాయి. స్క్వాడ్ సమావేశాలలో ట్రంప్ అంటే అమెరికా ఉండదు, ఓన్లీ ఆస్ట్రేలియా, చైనా ఇలాంటి దేశాల్లో ఉండడం వల్ల అంటే ఎంతకంటే ముందు మనం ట్రేడ్ టాక్స్ సెట్ చేసుకుంటే చైనాతోని వేరే రకంగా మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసుకుంటే మొదటికే మోసానికి వస్తుందని చెప్పేసి ట్రంప్ అయితే తొందరపడుతున్నట్టయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే అమెరికా లేకుండా చైనా, జపాన్, రష్యా, ఇండియా కలిసి ఓవరాల్ గా ఒక ట్రేడ్ డీల్ సెట్ చేసుకుంటే అనేది భయాలు అయితే ట్రంప్ కు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అంతకంటే ముందే మలేషియాలో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో తను ఒక డీల్ కి రావాలి అనేసి అయితే ఖచ్చితంగా ఉన్నట్లయితే వైట్ హౌస్ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు అయితే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ వైట్ హౌస్ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ నోట్స్ అంటే కలుస్తున్నారు అనేది అయితే ట్రంప్ మోడీ కలుస్తున్నారు అనేది ఎటువంటి నోట్ అయితే లేదు. ఒకవేళ కలిసి అన్ని సెట్ అయితే మాత్రం ఇండియాకి చాలా పెద్ద ఆర్థికంగా పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవిప్రసాద్. ఇటీవల మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్ కాల్ చేశారు. ఆ సమయంలో ఏడాది ఇండియాలో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు రావాలని మోదీ ట్రంప్ ను కోరగా అందుకు ఆయన అంగీకరించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రష్యా నుంచి అధిక స్థాయిలో చమురు కొనుగోలు కారణాన్ని చూపుతూ ట్రంప్ భారత్ పై టారిఫ్లు విధించారు. ఇక షాంఘై శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు.
ఇక అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైనట్టు పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదు లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక మోదీ స్నేహితుడే అయిన రష్యా నుంచి చమురు కొనడం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందన్నారు ట్రంప్.